డీఎస్సీపై గుంటూరులో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎస్సీకి మద్దతుగా టీడీపీ, జనసేన డీఎస్సీకి వ్యతిరేకంగా వైసీపీ నినాదాలతో హోరెత్తించింది. గుజన్గుండ్ల సర్కిల్లో జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మను కూటమి శ్రేణులు దగ్ధం చేశారు. 10వ తరగతి పరీక్ష పేపర్లు కొట్టేసిన జగన్మోహన్ రెడ్డి అని బ్యానర్లు వేసిన టీడీపీ. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ ఇసుక బుజ్జి కనపర్తి శ్రీనివాసరావు, సుఖవాసి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం కూటమి ఆధ్వర్యంలో ఏదైతే లోకేష్ గారు పారదర్శకంగా నిర్వహించిన డిఎస్సీ మీద వీళ్ళు దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. ఐలాండ్ లో పేపర్లు దిద్దించి గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర కలిగిన వైసీపీ పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణ ఓరవలేక మరి ముఖ్యంగా లోకేష్ గారు జెట్ స్పీడ్ తో దూసుకెళ్తా ఉద్యోగాల కల్పనలో పనిచేస్తా ఉన్నారు. దాన్ని తట్టుకోలేక ఇవాళ దుష్ప్రచారం చేస్తా ఉంది. దయచేసి వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఇదే దుష్ప్రచారం కనుక చేస్తా ఉంటే ఈ 2 సంవత్సరాలు 1,00,000 ఉద్యోగాలు కల్పించిన తెలుగుదేశం ఇంకా 3 సంవత్సరాల్లో మరి ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించే ప్రైవేట్ గానీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే పనిలో ఉంది. దయచేసి ఉన్న ప్రజలందరూ దీన్ని పారదర్శకంగా ఆలోచించాలి. నిరుద్యోగులు మరి ముఖ్యంగా గొడ్డల పార్టీ చేసే దుష్ప్రచారం నమ్మవద్దని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గం తరఫున ఈ కార్యక్రమం తర్వాత జరుగుతున్నటువంటి నియామకాల ప్రక్రియ గాని అభివృద్ధిని గాని ఓర్చుకోలేక జగన్మోహన్ రెడ్డి మరి 2 నెలలకు ఒకసారి ప్యాలెస్ లో కూర్చుంటాం, ప్రెస్ మీట్ పెట్టడం, ఏదో ఒకటి ప్రభుత్వం మీద విష ప్రచారాన్ని తెలియజేయటం. ఈ రోజున డిఎస్సీలో జరిగినటువంటి అక్రమాలు అనేది ఏదైతే అతను చెప్తా ఉన్నాడో 9 నెలల తర్వాత మరి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వ నాయకులు కానీ ప్రతి చోట కూడా ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నారు. ఎక్కడ జరిగింది అవినీతి మీరు నిరూపించండి, చర్చకు మేము సిద్ధం, మీరు కూడా రండి అని చెప్పి. కానీ వాళ్ళు చర్చలకు రాకుండా నిరూపించలేని సత్తా లేనటువంటి వైసీపీ నాయకులు ఎక్కడో ఒక 10 మందిని పెట్టుకొని నిరసన ప్రదర్శనలంటూ వాళ్ళు బయటకు వస్తా ఉన్నారు. నిరుద్యోగులకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్యాయం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఎవరు చేయలేదనేది నిరుద్యోగులకు అందరికీ స్పష్టం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి మీరు అసత్యాలు మానుకోండి. మీ యొక్క శ్రేణులు కూడా రోడ్డు మీద కనుక ఇటువంటి మంచి కార్యక్రమాల మీద కనుక మీరు విషం చల్లాలని చెప్పి కనుక ప్రజల్లోకి రావాలనుకుంటే ప్రజలు మిమ్మల్ని తరిమి కొట్టేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికే మీకు 11 సీట్లు వచ్చి మీరు చాలా పరిమితం అయి ఉన్నారు. భవిష్యత్తులో ఆ ఉద్యోగాల్ని హాయిలాండ్ లో పెట్టి గుంటూరు నుంచి డ్రైవర్లని, ఆటో డ్రైవర్లని మరి అనేక మందిని తీసుకెళ్లి పేపర్లు దిద్దించి గ్రూప్ 1 పరీక్షలో గ్రూప్ 1 పోస్టులను అమ్ముకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. అప్పటి ఏపీపీఎస్సీ తాత్కాలిక చైర్మన్ పిఎస్ఆర్ ఆంజనేయులది. మేము ఈ సందర్భంగా గొడ్డలి పార్టీకి వైకాపాకి ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మీ అయ్యా రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏపీపీఎస్సీ చైర్మన్ గా వెంకటరామిరెడ్డిని అడ్డం పెట్టుకొని ఆ రోజు గ్రూప్ 1 ఉద్యోగాలను అమ్ముకున్నారు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పిఎస్ఆర్ ఆంజనేయులు అడ్డం పెట్టుకొని గ్రూప్ 1 ఉద్యోగాలు హాయిలాండ్ లో హోటల్ సర్వర్ల చేత, డ్రైవర్ల చేత దిద్దిచ్చి అబాసు పాలు చేసి ఒక్కొక్క పోస్ట్ 50 లక్షలకు అమ్ముకున్నారు. ఇవాళ మా కూటమి ప్రభుత్వం రాగానే 16,500 డిఎస్సీ పోస్టులు నీతి నిజాయితీగా పారదర్శకంగా ఇస్తే 5 నెలల తర్వాత నిద్రలు ఇచ్చి మీరు మా భవిష్యత్తు నాయకుడు లోకేష్ గారిని ఏదో ఒక బదనాం చేయాలని చెప్పేసి స్పోర్ట్స్ కోటా అని చెప్పేసి మీరు స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు దమ్ముంటే మేము చర్చగా రమ్మంటా ఉన్నాం. ఎక్కడ అవినీతి జరిగిందో చూపించమంటా ఉన్నాం. మీకు దమ్ము